హాయ్ అండి, నమస్తే. నిన్న తెలంగాణలో వ్యవసాయ శాఖ అధికారులకి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే కీలక ఆదేశాలు ఇచ్చారు. వరి కొయ్యలని కాలబెట్టొద్దు, రైతులకి కీలక సూచనలు అయితే చేయాలని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ప్రస్తుతం మనం ఒక పంట పొలం వద్ద ఉన్నాం. గతంలో వరి కోసేటప్పుడైతే కొడవలతో కోసేది కాబట్టి ఆ వరి కొయ్యలనేది నేలకి సమానంగా ఉండేది. ఇప్పుడు హార్వెస్టర్ కొత్తగా మనం చూస్తున్నాం, టెక్నాలజీ అప్డేట్ అయింది కాబట్టి గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ హార్వెస్టర్ సహాయంతో వరి కోస్తున్నారు. వరి కోసేటప్పుడు ఈ హార్వెస్టర్ మనం చూస్తున్నాం. ఈ హార్వెస్టర్ కట్ చేసేటప్పుడు కూడా మిడిల్‌లో మనకి అంటే కిందల నేలకి కనీసం ఒక 5 ఇంచుల వరకి కట్ కట్ చేస్తుంది. అలాంటి సిట్యుయేషన్‌లో వరి కొయ్యలు ఏవైతే ఉంటాయో రైతులు వాటిని మళ్ళీ పంట వేయాలి కాబట్టి రైతులు వాళ్ళని ఏం చేస్తారంటే కట్ చేస్తారు. అంటే హార్వెస్టర్ కట్ చేశాక రైతులైతే వాటిని కాలబెట్టే కొంతమంది కొన్ని దిక్కులలో అయితే కాలబెడుతుంటారు. బట్ మంత్రి గారు చెప్పిన కీలక ఆదేశాలలో మటుకు వరి కొయ్యలనైతే ఎట్టి పరిస్థితుల్లో కాలబెట్టొద్దు. మళ్ళీ అందులో సారం ఎక్కువగా ఉంటుంది. ఎందుకనంటే భూమిలోనే వరి కొయ్యలు మళ్ళీ పొలం దున్నేటప్పుడు ఆ భూమిలోనే వరి కొయ్యలు ఉంటే పంటకు కూడా లాభం చేకూరుతుందని అయితే నిన్న మంత్రి చెప్పిన సిచ్యువేషన్ అయితే నెలకొంది. వ్యవసాయ శాఖ అధికారులకు కూడా మంత్రి గారు కీలక ఆదేశాలు ఇచ్చారు. మనం ప్రస్తుతం ఒక పంట పొలం దగ్గర ఉన్నాం. ఇది హార్వెస్టర్ కట్ చేసిన పంట మనం చూస్తున్నాం విజువల్స్‌లో. ఈ వరి కొయ్యలు ఏ విధంగా అంటే మన కొడవలితో కోస్తేనేమో నేలకి చివరి వరకి మనకి కట్ చేస్తారు. ఎందుకంటే అది మాన్యువల్‌గా మనం మాన్యువల్‌గా చేస్తారు కాబట్టి. ఒక మిషన్ ఆధారంగా చూస్తే మనం కొయ్యలను చూస్తున్నాం ప్రస్తుతం. ఒక్కొక్క అంటే ఇంత హైట్‌లో ఒక కొయ్య హార్వెస్టర్ అనే మిషన్ కట్ చేస్తుంది. ఈ కట్ చేసిన తర్వాత ఈ కొయ్యలని ఎట్టి పరిస్థితుల్లో కూడా కాలబెట్టొద్దు. కాలబెడితే ఇటు భూమికి అదేవిధంగా జీవరాశులకు కూడా ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంటుందని చెప్పేసి మంత్రి గారైతే పేర్కొన్నారు. కీలక ఆదేశాలైతే వ్యవసాయ శాఖ అధికారులకైతే ఇచ్చారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం చూస్తున్నాం ప్రత్యేకంగా హార్వెస్టర్ కట్ చేసిన విజువల్స్ అయితే మనం చూస్తున్నాం. అదేవిధంగా దీనివల్ల లాభం చేకూరుతుంది. ఎందుకనంటే దీనివల్ల లాభం ఎందుకు చేకూరుతుందని మంత్రి గారు చెప్పారో మనం రైతులను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లాభం ఉంటుందా? నష్టం ఉంటుందా? అంటే రైతులు ఈ వరి కొయ్యలో కాలబెట్టడం వల్ల వాళ్ళకి లాభమా? నష్టమా? అసలు రైతులకి ఇప్పటికే పంట అకాల వర్షాలతోటి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఈ మళ్ళీ మంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు రైతులకు ఏ విధంగా ఉంది కూడా మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. బట్ ఫస్ట్ మనం ప్రస్తుతం విజువల్స్‌లో చూస్తున్నాం. వరి కొయ్యకు నిప్పు పెడితే ఈ భూమిలో ఉన్న సారం అయితే పోతుందని చెప్పేసి మంత్రి గారైతే చెప్పారు. పొలాన్ని కలియ దున్నితేనే పంటకు మేలు చేకూరుతుందని పేర్కొన్నారు. నిన్ననైతే మంత్రి గారు చెప్పిన సిచ్యువేషన్ అయితే అది. అదేవిధంగా ఇంతకుముందు గతంలో పశువులు ఎక్కువ ఉండేవి కాబట్టి ఆ పశువులు కూడా మేత మేసేది. ఎందుకనంటే పొలాలలో వాళ్ళు తీసుకెళ్ళి వరి కొయ్యలు అవి తినే సిచ్యువేషన్ ఉండే. బట్ ఇప్పుడు పశువులు కూడా కొద్దిగా తగ్గింది. పశువులను కూడా వాళ్ళు చెప్పింది మంత్రి గారు చెప్పింది. ఇప్పటివరకైతే సంఖ్య తగ్గింది. పశువుల సంఖ్య తగ్గింది. గతంలో ఎక్కువ ఉండే, ప్రస్తుతానికి తక్కువ ఉంది అని చెప్పేసి ఇటు చెప్పారు. అదేవిధంగా భూమి సారాన్ని ముఖ్యంగా కోల్పోతుంది కాల్చితే అని చెప్పేసి మంత్రి గారైతే స్పష్టంగా అధికారులకి కీలక ఆదేశాలైతే ఇచ్చిన సిచ్యువేషన్ నెలకొంది. దీంట్లో భూమిలో కూడా నత్రజని, ఫాస్ఫరస్ లాంటి పోషక పదార్థాలు తగ్గుతాయని చెప్పేసి కూడా మంత్రి గారు పేర్కొన్న సిచ్యువేషన్ అయితే నెలకొంది. పొలాల్లో పాములు అదేవిధంగా జీవరాశులకి అంటే నెమళ్ళు అలాంటి జీవరాశులు కూడా పంట పొలాల్లో తిరుగుతుంటాయి. అలాంటి తిరిగిన సమయంలో మీరు ఇలా కాలబెడితే అవి జీవరాశులకు కూడా మనుగడకి ఇబ్బంది చేకూరే ప్రమాదం ఉందని చెప్పేసి అయితే అంటున్నారు. మనతో పాటు రైతులు ఉన్నారు కొంతమంది. అమ్మ, ఈ పొలం మీదేనా? ఒక్క నిమిషం తల్లి. అంటే నిన్న మంత్రి గారు ఒక ఆదేశాలు ఇచ్చారండి. ఈ వరి కొయ్యలు ఉన్నాయి కదా, అంటే వరి కొయ్యలు కాలబెట్టొద్దు, ఇవి ఇట్లనే ఉంచాలి. కాలబెడితే వ్యవసాయ శాఖకి అయితే ఆదేశాలు ఇచ్చారు. ఎందుకంటే కాలబెడితే దాంట్లో ఉన్న సారం పోతుంది, భూమిలో ఉన్న సారం అంటున్నారు. అది మీకు ఎంతవరకు కరెక్ట్ అండి? మీరు యంగ్ డైనమిక్ ఫార్మర్‌గా ఉన్నారు. అవునండి. ఇప్పుడు అది కాలబెడితే దాని సారం అనేది పోతుంది. మీరన్నది ఎగ్జాక్ట్‌లీ నిజమే. కాలబెట్టలేము మేము. ఇది ఇలానే ఉంచేసి ఇందులో వాటర్ పట్టేస్తాం. వాటర్ పొలాల్లో మొత్తం వాటర్ నింపేసేసి మనం పల్టర్ ఉంటది కదా, అది కొట్టిచ్చేస్తాం. ఇంతవరకు కాలబెట్టట్లేదు మేమైతే. ఇక్కడ మీరు కాలబెడతలేరు అంటే కొన్ని దిక్కులు. అంటే ఇప్పుడు మంత్రి గారు నిన్న ఆదేశాలు జారీ చేసింది అది రైతులకి మేలు చేస్తుందా? ఏమైనా ఇబ్బంది కలుగజేస్తుందా? ఇబ్బంది కాండి. ఇప్పుడు మీరన్నట్టు అందులో సారం ఉంటది. దాంట్లో మందులు మనం ఎక్స్టర్నల్‌గా వేసే మందుల కన్నా ఇదేసి చాలా ఎక్కువ బలం ఇస్తది. ఆర్టిఫిషియల్‌గా వేసే మందుల కన్నా యూరియా, పొటాషియం వేసే బదులు వీటిని మురగబెట్టేసి వాటర్‌లో మంచిగా మురిగిన తర్వాత దాన్ని పల్టర్ కొట్టించడం చేస్తే అది భూమికి మంచిది. హెల్తీ ఫుడ్ ఉంటది. రసాయనాలు వాడే బదులు ఇలా చేయడం అనేది చాలా మంచిది.
నాకు తెలిసిన కాలబెట్టకుండా మళ్ళీ ఇలా కలియ దున్నుతేనే మంచిది. అవును అవును, కాలబెట్టకుండా ఇలా దున్నితేనే మంచిది. నిన్న మంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు రైతులకు మేలే చేస్తాయా? మేలే చేస్తాయి. ఓకే, అవునండి. ఇంకేం చెప్తారు అంటే ఇప్పుడు మ్యాక్సిమం మనం చూస్తున్నాం ఇప్పటికీ అకాల వర్షాలు కూడా వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎట్లా ఉంది మీ దగ్గర పరిస్థితి? అంటే ఇంతవరకు రైతులకి ఏంటంటే కొంచెం కొంటాము, మేము త్వరగా కొంటామా అని మంత్రి గారు ఏం చెప్పలేదు. ఫస్ట్ ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే కొంచెం రైతులకు ఎంకరేజ్ చేయాలి. మేము ఉన్నాం, మేము భరోసా ఉన్నాము, ఇలా కొంచెం గైడెన్స్ ఇవ్వాలి ఎవరన్నా మనకు రైతులకు. అంటే తెలియదు కదా ఫార్మర్స్కి ఎగ్జాక్ట్లీ మొత్తం ఎలా చేయాలి అని తెలియదు. కొంచెం గైడెన్స్ ఇస్తే మంచిదని ఆ ఉద్దేశం. బాబు మీరు రైతేనా? ఓకే, అంటే ఇప్పుడు మంత్రి గారు నిన్న చెప్పింది మీరు మీకు మీ వరకు వచ్చిందా? మొన్న టీవీలో చూసినాం. కాలబెట్టద్దు ఎప్పుడు కానీ. కాలబెడితే అది దాంట్లో ఉన్నాయన్నీ చచ్చిపోతాయి. దానికి కరెక్ట్ మనం ఏం చేయాలంటే నీళ్ళు ఆగట్టుకోవాలి. నీళ్ళు ఆగట్టుకొని మంచిగా మురుగ పెట్టుకొని నాటేసుకోవాలి. కరెక్ట్ మాత్రం కాలబెట్టకూడదు అని చెప్పింది కరెక్ట్. అది అంటే మామూలుగా మీరు ప్రతి సంవత్సరం చేసే పద్ధతి ఇదేనా? ఎప్పుడైనా అంతే, కాలబెట్టకూడదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే గతంలో ఇది మన కొడవలతో కోసేది, వరి కొడవలతో కోసేది. ఇప్పుడు మిషన్స్ హార్వెస్టర్స్ వచ్చినాయి కాబట్టి మాక్సిమం మనం చూస్తున్నాం నేలకి ఏం తక్కువ ఒక ఫీట్ ఉన్నట్టుంది, హాఫ్ ఫీట్ ఉన్నట్టుంది. ఓకే, అంటే ఇప్పుడు దున్నేటప్పుడు ఇబ్బంది వస్తుందని కొంతమంది రైతులు వాళ్ళు తెలియక ఏంటంటే నీళ్ళు ఆగట్టుకోవాలి. నీళ్ళు ఆగట్టక ఏం చేస్తారంటే చుట్టే వరకు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అది వాళ్ళు నీళ్ళు ఆగట్టక మనం వర్షాలు వచ్చినప్పుడు నీళ్ళు ఆగట్టుకుంటే అది యథావిధిగా మురిగిపోతుంది. గడ్డి నీటికి శాతం గడ్డి కాలబెట్టకూడదు, మంచిది కాదు. అది మనకే నష్టం. అది రైతుకే నష్టం. అది భూమిలో ఉన్న సారం పోతుంది. నువ్వు ఇప్పుడు ఆ గడ్డి వాళ్ళు తెలియక కానీ తెలియని వాళ్ళే కాలబెడతారు, తెలిసిన వాళ్ళు కాలబెడరు. ఆ గడ్డి ఉన్న కాడ నాటేసి చూడు, లేని కాడ నాటేసి చూడు, గడ్డి ఉన్న కాడనే మంచిగా వస్తుంది కర్ర. అట్లా అంటే గడ్డి మీరు కట్ చేసిన కానీ మంచిగా వస్తుంది. అదంటే ఇప్పుడు ఆడున్నది గడ్డి, దాన్ని నీళ్ళు ఆగి మురిగిందంటే అదే బాగుతుంది. అంటే ఇప్పుడు మీరు వరి కోసారు, మనం చూస్తున్నాం లైవ్ లో కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. మీరు వరి కోసారు, ఇప్పుడు ఈ కోసినాక నెక్స్ట్ ఇప్పుడు మీరు ప్రాసెస్ మళ్ళీ దున్నడమేనా? మళ్ళీ దాంట్లో ఉన్నది వర్షాలు పడ్డాక మనం నారు పోసుకొని అందులో నీళ్ళు ఆగుతుంది, నీళ్ళు మంచిగా ఆగాడుకొని మళ్ళీ దున్నితే మురుగుతుంది. అంతే. అంటే ఇప్పుడు మీరు వారం టైం దున్నుకోవాలి, అప్పుడే ఎగిర పడి ఎందుకు దున్నుకోవాలి? వారం టైం మొత్తం నానినాక అన్నట్టు అట్లా. ఇక ఇప్పుడు ఏం చేస్తారంటే అగ్గిపుల్ల ఎగితే నా భూమి నీట్గా అవుతుంది, అది కరెక్ట్ కాదు. అది పొలంలో మాత్రం కాలబెట్టకూడదు. నువ్వు చెవుక గడ్డ అంటే అది కాలబెట్టుకోవాలి, మనకి ఇనది దుక్కి కాదు అది. కానీ పొలం ఎప్పుడు కానీ కాలబెట్టాలి. అంటే ఇప్పుడు మీ మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుందండి? ఇది గడ్డి ఉండే కరెక్ట్. గడ్డి ఉంటేనే మంచిది, మురుగుతుంది, బలం ఇస్తుంది. అంటే ఇప్పుడు హార్వెస్టర్ తోటి కోయడం వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అదే మంచిది. ఇక మిషనే మంచిది. అది కూలి వాళ్ళతో ఇక తట్టుకోలేకపోతాను. అంటే ఇక వాళ్ళతో ఏమనేది లేదు, వాళ్ళకి పడతలేదు. వాళ్ళకు మనం 300 అంటారు, 300 పెడితే దుకాణంలో పోతే వాళ్ళకేం వస్తలేదు. ఇక మేము డబల్ కూలి ఇస్తే మాకేం పడతలేదు. మిషనే కరెక్ట్. ఇది మొక్కజొన్నలకు కానీ దీనికి కానీ మిషన్ వచ్చిన కానీ నిమ్మలం అవుతాను, ఖర్చు కూడా తగ్గుతుంది. ఇక అది అందులో ఇందాన్ని 2 క్వింటాలు పోయినా మంచిదే కానీ బాధలేదు. ఇక అల్కా వెళ్ళిపోతాను. అంటే పోతుందా హార్వెస్టర్ తోటి ఖర్చు చేయడం? పోతుంది. ఇక మనం పోయింది పట్టించుకోవద్దు. ఇక మనం పోయింది పట్టించుకోవాలంటే కూలీలో పెడితే మనం చేయలేము. అంటే ఇప్పుడు గడ్డి కూడా తగ్గుతుంది అని అంటారు కదా, కొద్దిగా హార్వెస్టర్ తోటి కట్ చేస్తే మామూలుగా కొడవలతో కోసిన దానికంటే గడ్డి కూడా తగ్గుతుంది అని అంటారు. తగ్గుతుంది, చాలా తగ్గుతుంది. మరి తగ్గినా మంచిదే, ఏం చేద్దాం మరి. ఇక కూలో వాళ్ళు దొరకక ఇబ్బందులు పడే బదులు ఇది నయమంటారు. ఇక తగ్గుతుంది అని అంత బాధపడ్డోళ్ళు 2 ఎకరాలు 4 ఎకరాలు 10 గుంటలు చొప్పాలకుంటే అయిపోతుంది పశువులకు చాలు. ఇప్పుడు కాలబెట్టే రైతులకి ఏం చెప్తావు బాబాయ్? కాలబెట్టకూడదు. ఒక రైతుగా పొలం వల్ల కాలబెట్టకూడదు, అస్సలు కాలబెట్టకూడదు. కాలబెడితే అది వరి సుధా మంచిగా రాదు. వాళ్ళు ఏదో కాలబెడతాని, కాకపోతే వాళ్ళు తొందరగా వేసుకోవాలి, మనం నీట్గా ఉంటుందని సుత్తాలు లేదు. కానీ నీళ్ళు ఆగట్టుకొని ఒక వారం ముందు మురుగ పెట్టుకొని నాటేసుకుంటే బాగుతుంది. అంటే 1-2 వాహనాలు పడగానే తొందరగా. కాకపోతే వాళ్ళకి అసలు ఏం లేదు అనుకుంటే సూపర్ బత్తాలని ఉంటాయి, అదంతా కొడితే ఒకటి 500 రూపాయలు ఉంటుంది. ఎకరానికి ఒకటైతే చాలు. మళ్ళీ మనం పిండేసుకున్నంత బలం అది తింటది అన్నట్టు. దాన్ని ఎంబడే తినేస్తుంది, వారం వల్ల మొత్తం కంప్లీట్ తింటుంది అది. మళ్ళీ మనకు అదే బలం ఇస్తుంది, పిండి లెక్క. అట్లా వేసుకోవాలి కానీ కాలబెట్టద్దు. ఆయన చెప్పింది కరెక్ట్. అది పొలంలో గడ్డి మనకి ఆయన ముఖ్యమంత్రి చెప్పింది కరెక్ట్, గడ్డి కాలబెట్టకూడదు. మంత్రి గారు చెప్పింది కరెక్ట్, అది గడ్డి కాలబెట్టకూడదు. థ్యాంక్ యూ బాబాయ్. చూస్తున్నాం మనం పొలంలో దాదాపు ఈ కాలబెడితే మటుకు ఖచ్చితంగా నష్టమే రైతుకి. ఇది ఇలాగే కలియ దున్నుతూనే బాగుంటుంది, భూమిలో కూడా సారం పెరుగుతుంది, మళ్ళీ నెక్స్ట్ చేసే పంటకి కూడా బలం చేకూరుతుందని అయితే రైతులు చెప్తున్నారు. కాలబెడితే మటుకు భూమిలో ఉన్న సారం పోతుంది, సారం పోవడమే కాకుండా జీవరాశికి కూడా ఇబ్బందులు ఏర్పడతాయి. అదేవిధంగా పంట నష్టపోతారు, అంటే నెక్స్ట్ మళ్ళీ ఎదుగుదల ఉండదు, కంప్లీట్గా కాలబెడితే ఎదుగుదల ఉండదు. ఇదే కలియ దున్నితే మటుకు ఖచ్చితంగా భూమిలో కలియ దున్నితేనే మనకి మళ్ళీ ఎదుగుదల ఉంటుందని చెప్పేసి అయితే రైతులు చెప్తున్నారు. చూస్తున్నాం హార్వెస్టర్ తోటి కట్ చేసిన ఆ రైతుల కట్టలు, రైతులు వేసిన మనం చూస్తున్నాం ఆ వరి సంబంధించిన కట్టలు చూస్తున్నాం, ఆ గడ్డి కట్టలు కూడా చూస్తున్నాం మనం ప్రస్తుతం.
ఒక మొత్తం కట్ చేసినాక విజువల్స్లో మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే అటు హార్వెస్టర్ మిషన్ కూడా అక్కడే ఉంది, ఇటు వరి కట్టలు ఇక్కడే ఉన్నాయి. రైతులు ఈ రైతులు వాళ్ళు ఇంతకుముందు గతంలో దాదాపు కొడవలతో, అంటే కూలి వాళ్ళని తీసుకొచ్చి కొడవలతో కట్ చేసేది. కట్ చేస్తేనేమో అటు వాళ్ళకి అమౌంట్ ఎక్కువ అవుతుంది, ఇటు కూలి వాళ్ళు కూడా టైంకి పని వాళ్ళు దొరకక మాకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చెప్పేసి కొత్త టెక్నాలజీ హార్వెస్టర్ అనేది కొన్ని సంవత్సరాల నుంచి కూడా రైతులు వ్యవసాయం చేయడానికి ఈ విధంగానే ఉపయోగిస్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికి పంట పొలాలను కాల్చడం అయితే మంచిది కాదు, ఇలా ఉంటేనే బెటర్ అని చెప్పేసి అయితే రైతులు చెప్తున్నారు. గతంలో వ్యవసాయ అధికారులు కూడా చాలా రైతులకైతే చెప్పే ప్రయత్నం చేశారు, వరి కొయ్యలని ఎట్టి పరిస్థితుల్లో కాల్చొద్దు అని చెప్పేసి అన్నారు. కొత్తగా మంత్రి గారు అయితే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మంత్రి గారు అయితే చెప్తున్న సిచ్యువేషన్ తుమ్మల నాగేశ్వరరావు ఎలాగో హార్వెస్టర్ మిషన్తో కట్ చేసినాక కొయ్యడం ద్వారా ఇంతకుముందు వాళ్ళు రైతులు ఎండింగ్ భూమికి కొసవరికి చేతితోటి కాబట్టి కోసేది, వరి కొయ్యాలని చివరిదాకా కోసేది. బట్ ఇప్పుడు దీనివల్ల దున్నితేనే మళ్ళీ ఏదైతే హార్వెస్టర్ మిషన్ కట్ చేసిన కొయ్యలు అయితే ఉన్నాయో మళ్ళీ ఇవి దున్నితేనే లాభం చేకూరుతుంది తప్ప, ఎందుకంటే భూమిలో సారం ఎక్కువగా ఉంటుంది, ఇట్లా దున్నితేనే భూమిలో సారం ఎక్కువ ఉంటుంది, దీనివల్ల రైతులకే లాభం చేకూరుతుందని అంటున్నారు. బట్ మనం విజువల్స్ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ పంట పొలాలలో ఆల్రెడీ అటు వరి హార్వెస్టర్ కట్ చేసిన గడ్డితో సహా మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. వరి ఆల్రెడీ వాళ్ళు వడ్లు కూడా మార్కెట్కి పంపించినట్టున్నారు మనం చూస్తున్నాం. ఈ నిల్వ చేయడం వల్లనే ఇప్పుడు దాదాపు భూమిలో ముఖ్యంగా నత్రజని, ఫాస్ఫరస్ లాంటి ఈ దాదాపు మళ్ళీ ఈ భూమిలోనే ఈ కలియ దున్నితేనే మనకి పెరిగే అవకాశం ఉందంటున్నారు. అమ్మ నమస్తే, ఎన్ని రోజులు అవుతుందమ్మా వ్యవసాయం చేయబట్టి, ఎన్నేళ్ళు అవుతుంది? మేము దాదాపు 25 సంవత్సరాలు అవుతుంది సార్. నేను 13 సంవత్సరాల అమ్మాయి ఇక్కడ నుండి చేస్తున్నాం వ్యవసాయం. ఇది కౌలు భూమి సార్ మాది. కౌలు భూమి కానీ వ్యవసాయ శాఖ మంత్రికి ఒక చిన్న మనవి సార్, ఇప్పుడు ఏదైనా అకౌంట్, ఇప్పుడు భూమి వాళ్ళది అకౌంట్ సరే ఓకే వీళ్ళంటే మాకు ఇస్తున్నారు సార్. ఎవరి ఆధార్ కార్డు మీద వాళ్ళకు, మన తెలంగాణ వాళ్ళకు లోపల అమ్ముకోవడానికి ఎవరి ఆధార్ కార్డు మీద వాళ్ళకు అమ్ముకోవడానికి చేయాలి సార్. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మన ఆధార్ కార్డు వీళ్ళయి పాస్బుక్లు సరే వీళ్ళంటే మాకు ఫేవర్గా ఇస్తారు సార్. ప్రతి ఒక్కరు ఇవ్వాలంటే ఇవ్వలేరు, ఎవరి ఆధార్ కార్డుల వరకు వాళ్ళకు ఇచ్చుకున్నట్టు వాళ్ళ దాని మీద సరుకు అమ్ముకున్నట్టు చేస్తారు. ఇప్పుడు ఇది అమ్మాలన్నా కూడా మీకు ఆధార్ కార్డు అవసరమా సార్? ఇది కాదు సార్, మీ సరుకు ఏదైనా వడ్లు అమ్ముకోవడానికైనా పత్తి అమ్ముకోవడానికైనా ముందు ఇట్లా కౌలుదారులు వీళ్ళు ఏం చేస్తారు, మేము సీసాల కాడికి 7 కన్నా బయటకు పోయాక వీళ్ళ ఆధార్ కార్డులు వీళ్ళ అకౌంట్లు కావాలంటే వీళ్ళంటే ఇస్తారు సార్. మనకు ప్రతి ఒక్కరు ఇవ్వాలంటే ఇవ్వలేరు కదా సార్. ఇప్పుడు మాకు ఆధార్ కార్డు కౌలు రైతులు ఇబ్బందులు పడుతుండ్రు, ఎవరి దగ్గర అయితే కౌలు తీసుకున్నారో వాళ్ళ ఆధార్ కార్డు అవన్నీ తీసుకొని పోవాలంటే మళ్ళీ ఇబ్బంది అవుతుందని అంటున్నారు. అదే సార్, మన ఇప్పుడు మేము కౌలు పెట్టినాం కదా సార్, మా ఆధార్ కార్డు నా భర్తదా నా పిల్లలదా ఇంతవరకు కౌలు రైతులదే పెడితే అయిపోతుంది. మళ్ళీ కౌలు తీసుకున్న రైతులు మళ్ళీ యజమాని దగ్గర పోయి తీసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. అట్లా ఇబ్బంది అవుతుంది సార్. ఒకటి మాకు అయితే మనవి చేస్తుంటారు సార్, తెలంగాణ ఇవ్వాలి వరకు వాళ్ళు. మీరు చెప్పండి బాబాయ్. సార్ మాకు ఇది ఒకటి అయితే మా ఆధార్ కార్డు మీద మాకు పడలేదు సార్. నేను ఒక 5-6 కౌలు రైతు నువ్వు కౌలేను సార్. అయితే మాకు వాళ్ళు ఇస్తున్నారు సార్, వాళ్ళ అకౌంట్లో వేసుకుంటాను. కొద్దిగా మాకు ఇబ్బంది అవుతుంది, కొద్దిగా మా ఆధార్ కార్డు మీద వేసుకుంటే మాకు ఒక్కరికన్నది కాదు ఎవరికైనా వాళ్ళ భూమి వాళ్ళదే, అంతా వాళ్ళదే. ఒక ఓన్లీ మీ సరుకు పట్టుకొని పోయినాం, నాకు ఏమి లేదు అనేది ఏంటంటే ఇప్పుడు ఈ వడ్లు నువ్వు మార్కెట్కి అమ్మడానికి లేదు, మన సిసిఎల్లో పెట్టినాం. సిసిఎల్లో పెట్టినాం కాబట్టి వాళ్ళ కాగితాలు వాళ్ళే అన్ని వాళ్ళ అకౌంట్లో పడాలి. భూమి గల యజమాని ఎవరైతే. కానీ మా కోరిక ఉన్నదంటే మేము చేసుకుంటున్నాం కదా, మాకు తెలంగాణ అంతటా మాకు ఆధార్ కార్డు మీద మేము పంట పట్టుకోకపోతే మాకు పైసలు పడితే అంటే ఆసామీ అకౌంట్లో పడుతున్నాయి, ఆసామీ ఆధార్ కార్డులో బ్యాంక్ అకౌంట్ అన్ని ఆసామే తీసుకుపోవాల్సి వస్తున్నాయి. మళ్ళీ కౌలు రైతు అనేటి ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. బట్ వాళ్ళ అకౌంట్లో పడ్డది కూడా మీకు తెలియదు, వాళ్ళు ఇచ్చేదాకా మీరు వెయిట్ చేయాల్సిందే. మా కౌలు అందరి కోరిక ఏంటంటే సార్, ఇప్పుడు మా ఆధార్ కార్డు పట్టుకపోతే మీ ఇంత ధాన్యం పట్టుకపోయినాం కదా, మాకు శుద్ధి తీసుకొని మా అకౌంట్లో వేస్తే మాకు నిమ్మలం అవుతుంది. మీ స్వేచ్ఛని మీకు ఇవ్వాలంటున్నారు, మీరు చేసుకుంటున్నారు. మీ ఆసామి మీకు సపోర్ట్ చేసినా కూడా మీ స్వేచ్ఛని మీకు ఇవ్వాలి. నేను ఒక మినిమం 10 ఎకరాలు కౌలు పట్టుకొని పత్తి చేసిన, ఇక ఇప్పుడు బయట అమ్ముకుందాం అంటే ఒక 7,000-10,000 దాకా దెబ్బ అవుతాయి. ఇక వీళ్ళని వాళ్ళ భూములు అడకొచ్చి వాళ్ళ పేరు ఏదో పెట్టి వేసుడు ఇబ్బంది అవుతుంది. అదే నా ఆధార్ కార్డు వేసుకునే చక్కగా తొక్కొని పోయి వేసుకొని నా పైసలు నాకు పడతాయి. వాళ్ళ భూములు వాళ్ళకే, వాళ్ళకి వచ్చేటి వాళ్ళకే, కౌలు వాళ్ళకు కేసీఆర్ పైసలు వాళ్ళకి, అన్ని వాళ్ళకే. మా కోరిక అందరిది ఏంటంటే మా ఆధార్ కార్డు మీద మాకు అమ్ముకోవాలి, పంటను అమ్ముకునే అధికారాన్ని మీ స్వేచ్ఛను మీకు ఇవ్వమని మాకు ఒకటి ఇస్తే చాలు. మాకు ఈ పైసలు వద్దు, ఏదద్దు. కౌలు రైతులకు ఇస్తున్నారు కదా డబ్బులు. ఇక అది ఏదంటే సార్, ఇక మరి అది ఎప్పుడు సెట్ చేస్తాడో సార్. ఇక
సెట్ అవుతుందా? ఇక అయితే కావాలనే కోరిక మాకు. వాళ్ళకు 10,000 ఇచ్చినా మాకు ఒక 5,000 ఇచ్చినా మాకు తృప్తి. ఇప్పుడు నువ్వు వడ్లు అమ్మడానికే నువ్వు ఇంత ఇబ్బంది పడతాను అంటే ఏది నీ పంట నమ్ముకోవడానికి నువ్వు పోవడానికి ఆధార్ కార్డు ఆసాం ఇది పెట్టుకోవాల్సి వస్తుందని అంటాను. మరి పొద్దున నీ కౌలు అమౌంట్ పడే టైంలో ఇంకెంత ఇబ్బంది అవుతుంది మరి ఎట్లా? ఇక అదే ఆధార్ కార్డు వచ్చి చూసుకొని మరి చేస్తాడా చేస్తలేడా అని వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది చేస్తాను సార్, ఇప్పుడు నా కాడికి వచ్చి చేస్తానవా నువ్వు చేస్తలేవా? ఎన్ని ఎకరాలు పట్టినావు నువ్వు కౌలు? నేను చేసుకున్నాను సార్ 10-15 ఎకరాల దాకా కౌలుకే. మాకేం లేదు ఇక్కడ. లాభం ఉందా నష్టం ఉందా? ఇక పాడాలను సార్, నాకు ఎవరైనా జాబ్ ఇస్తారా? నేనేం పని చేస్తా? కూలి పోతా, నాకు 500 ఇస్తారు, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, మళ్ళీ ఎట్లా చదవగలుగుతా? ఇక కష్టపడి దీని మీదనే పెట్టుకొని బతుకుతాం అన్నాడు. అట్లా లాభమైన నష్టమైన భరిస్తాను, దీని మీద భరించుకుంటా. ఏం చేస్తాను కౌలుకి? నేను 5-6 ఏళ్ళు అవుతాను సార్ చేయబట్టి. ఆడవయ్యా కానీ ఇక్కడికి వచ్చి కౌలు చేసుకుంటాను. ఒక్కసారి మనం ఇది తీసి చూపిస్తారా ఒకసారి మీరు? ఎందుకంటే మనకు రైతుకు మంచిది, ఇది చాలా మంచిది. అంటే ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ కొయ్యలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ కొయ్యలని ఇలాగే మీరు దున్నేస్తారా? దున్నేసుడే. అంటే ఇప్పుడు అంటే దున్నేటప్పుడు నేను అనేది దున్నేటప్పుడు ఆ కాడకి అడ్డం వస్తుంది అని చెప్పేసి సార్ వాళ్ళు మురుగబెట్టలే కానీ సార్, ఒక రైతు అన్నది ఏం చేయాలంటే ఒక 10 రోజులు మురుగబెట్టాలి. వాళ్ళు మురుగబెట్టలేక ఏం చేస్తారంటే ఉండి నారు పోసి ఎంబడి కొట్టారు చుట్టుకపోతుంది. అట్లా కాదు, మనం ఎటు చేసి రైతు అన్నోళ్ళు నీళ్ళలాగా కట్టుకోవాలి. నీళ్ళలాగా కట్టుకొని ఒక సూపర్ బత్త వేసుకొని నువ్వు తొక్కితే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, కానీ కాలబెట్టకూడదు. అంటే ఇప్పుడు మీరు దీన్ని అంటే మామూలుగా దీన్ని మురుగబెట్టినాక అంటే వాటర్ పట్టేస్తారు. ఫస్ట్ కూర్చోండి, మీరు కూర్చోండి. దీన్ని ఇప్పుడు వాటర్ పట్టేస్తారు, దీన్ని వాటర్ పట్టేసి దీన్ని మురుగబెడతారు. అంటే ఎన్ని రోజులు మురుగబెడతారు? ఒక 7 రోజులు మురగాలండి సార్. 7 రోజులు మురిగినాక ఒక సాల్ దొక్కించినాక మళ్ళీ ఒక 5-6 రోజులు మురగాలి. మళ్ళీ 5-6 రోజులు మురిగింది అనుకో, ఇక అప్పుడు కంప్లీట్ మంచిగా పొలం సుదా మంచిగా అవుతుంది. మనం ఎరువులు వేసుకున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు కాలబెట్టినాం, అలా ఉన్నాయి విటమిన్స్ చచ్చిపోతాయి, అలా బలం తక్కువ, మంచిగా రాదు, కరవసో మంచిగా రాదు. వాళ్ళు తెలియక చేస్తాను కానీ ఏ రైతు అయినా గడ్డి కంపల్సరీ వరి గడ్డిని కాలబెట్టకూడదు, మురుగబెట్టుకోవాలి. అంటే మీరు చేసే ప్రాసెస్ ఇట్లా అంటే కొంతమంది అట్లా చేసినందుకు మీరైతే రైతుగానైతే అది కరెక్ట్ కాదు అంటున్నారు. కాదు, మంచిగా రైతులు మొత్తం మురుగబెట్టుకొని మంచిగా దున్నించుకోవాలి. ఓకే, మీ బాధనైతే మీరు కౌలు రైతుగా మీ పంటని మీరు అమ్ముకునే స్వేచ్ఛని ప్రభుత్వం గదొక్కటి సార్. మా గదొక్కటి అంతే, మా ఆధార్ కార్డు మీద అదొక్కటి మాత్రం కావాలని అంతే. ఇక అమ్మ నువ్వేం చెప్తున్నావు? మా కౌలు రైతుగా నువ్వు కూడా నువ్వేం చెప్తున్నావు? కౌలు రైతు కూడా స్వేచ్ఛ కావాలి సార్. కౌలు రైతు ప్రతి ఒక్క తెలంగాణలో ఎవరైనా సార్ సార్ మాకంటే వీళ్ళు ఫేవర్ గా సరే మాకు వీళ్ళు భూములలో ఫేవర్ గా ఉంటారు, అంతా ఉండలేరు కదా సార్. ఎవరి స్వేచ్ఛ వాళ్ళకి కావాలి. అంటే మీ భూమికి మీ ఆసామి మీకు స్వేచ్ఛను ఇచ్చిండు, కానీ అన్ని దిక్కులో ఉండదు. ఇవ్వాలంటే అట్లా ఇవ్వలేరు. ఎవ్వరు పండించిన పంటకు వాళ్ళకి స్వేచ్ఛ కావాలి సార్. కష్టపడ్డ రైతుకు ఎవ్వరు ఆయన సొంత భూమిలో పండించుకొని కౌలతే పండియని ఎవరి స్వేచ్ఛ వాళ్ళకి కావాలి సార్. ఇది ఒకటే వ్యవసాయ శాఖ మంత్రికి తెలంగాణ తరఫున కోరుకుంటాను సార్. ఒక కౌలు రైతురాలుగా నువ్వు విజ్ఞప్తి చేస్తాను సార్. చూసినాం ఇది, ఎందుకంటే ఇప్పుడు రైతులు అయితే వాళ్ళు ఇది భూమిలో సారం ఇట్లా ఉంటేనే కొయ్యకుంటుంటేనే బాగుంటుందని చెప్తున్నారు. ఎందుకంటే ఈ కొయ్యలు భూమిలో ఉంటేనే దాదాపు భూమికి మంచిది, ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ వేసే పంటకు కూడా బలాన్ని చేకూరుస్తుంది అంటున్నారు. మళ్ళీ అదేవిధంగా మనం ఒకసారి రైతు సంఘం అధ్యక్షుని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తనేమంటారు, తనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గతంలో ఎప్పుడు లేని విధంగా కొత్తగానైతే మంత్రి గారు తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. అదిగే వ్యవసాయ శాఖ కూడా ఆదేశాలు జారీ చేశారు, ఎట్టి పరిస్థితుల కాలబెట్టొద్దు కొయ్యాలని అని చెప్పేసి అన్నారు. మనతో పాటు రైతు సంఘం అధ్యక్షులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. పెద్దన్న గారు ఉన్నారు లైన్లో. సార్ నమస్తే అండి. పెద్దన్న గారు, ఈయన మంత్రి గారు కీలక ఆదేశాలు ఇచ్చారు వ్యవసాయ శాఖకి. హలో పెద్దన్న గారు, వింటున్నారండి? ఇది వరి కొయ్యలు కాలబెట్టొద్దు, ఎందుకంటే అలాగే కలియ దున్నాలని చెప్పేసి నిన్న మంత్రి గారు అయితే వ్యవసాయ శాఖ అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. దీని మీద మీరు ఏమంటారండి? ఆయన మంత్రి గారు చెప్పిన అంశం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మనం వరి కోస్తామో ఆ కోసిన మొత్తం ఏంటంటే ఆ కొయ్యలు వర్షానికి కానీ ప్లస్ మనం ఏదైతే మనం దున్నడానికి చేసామో నీళ్లు పెట్టి అది చేస్తామో అది మురిగిపోతుంది. మురిగిపోయి అది మనకు అది ఎరువుగా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో చెప్పాను. ఇంకోటి ఏంటంటే అది కాలబెట్టి అది చేసినట్టయితే వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు భూమిలో ఉన్న సారవంతం కూడా తగ్గిపోతుంది. ఓకే, ఒక దాని మీద భూమిలో ఏదైతే మనం సారవంతం దాన్ని తగలబెట్టినట్టయితే దాని మీద ఎటువంటి బలం అనేది ఉండదు. ఓకే, అదే రైతులు కూడా అలాగే కొంతమంది చెప్తున్నారు. అంటే మరి కొన్ని దిక్కులలో రైతులు దాన్ని అంటే తొందరలో పంట వేయాలి, మళ్ళీ
అని చెప్పేసి కాలబెడుతుంటారు. అంటే ఇప్పుడు ఒకటేంటంటే సీజన్ మొదలవుతుందన్న అంటే అంటే వాస్తవానికి ఏంటంటే కొందరు రైతులకు తెలియదు. అంటే దాని వల్ల ఎంత ఉపయోగం ఉంది, ఎంత దాని వల్ల అయితే నష్టం లేదు. ఆ కొయ్యలను తగలపెట్టుకుంటేనే బాగుంటది. అలా పెట్టినట్టయితే మా రైతులకు కూడా నష్టం, భూమి సారవంతం ఇది కూలిపోతుంది. ఓకే, ఇప్పుడు మంత్రి గారు చెప్పిన మాటకి మీరు ఒక రైతు సంఘం అధ్యక్షులుగా రైతులకి ఏం సజెషన్ ఇస్తున్నారండి? ఇప్పుడు ఏదైతే భూమి సారవంతంగా ఉండాలి, భూమిలో దాన్ని ఎరువుగా మార్చుకునే ప్రయత్నంలో భాగంగానే అది విషయం మంత్రి గారు చెప్పినట్లు ఉంది. అంతే తప్ప దీనిలో పెద్ద అది ఆలోచించవలసిన అవసరం లేదు. వాస్తవం చెప్పాలంటే భూమికి సారవంతమైన భూమి కన్నా ఉండాలనే ఆలోచన, దాంతోనే చెప్పింది అది. అంటే రైతులకైతే లాభం చేకూర్చే మాట మంత్రి గారు చెప్పారు. లాభం చేకూర్చే ఉంటాయి. అది ఇప్పుడు ఒకటి ఏంటంటే మురిగిపోతే అది ఎరువుగా మారుతుంది. అవును, దాన్ని దృష్టిలో పెట్టుకునే మంత్రి గారు మాట్లాడినారు. అవునవును. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు ఇచ్చే సజెషన్ అయితే కాలబెట్టే రైతులకి ఏం చెప్తారండి? అంటే మీరు ఒక రైతు సంఘం అధ్యక్షులుగా కాలబెట్టే రైతులకి ఏం సలహా ఇస్తారు? ఒక్కటి ఏంటంటే ఇప్పుడు కొందరు వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు మన రైతులు ఎరువులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అది చేస్తూ ఉన్నారు కదా. అటువంటి కాకుండా ఇప్పుడు ప్లస్ మనం ఏదైతే ఇప్పుడు ఆవులు ఉన్నాయి కదా, గేదెలు ఉన్నాయి కదా, గొర్రెలు, అప్పుడు ఆ ఎరువులతోనే పంటలు పండించుకుంటేనే బాగుంటది. ఇది కూడా అందులో ఒక భాగంగానే మనం అనుకోవచ్చు. ఇంకా రైతులకి ఎలాంటి దాదాపు మెరుగైన సేవలు చేయాలనుకుంటున్నారు ప్రభుత్వం నుంచి? ఫస్ట్ రైతుకు సకాలంలో విత్తనాలు కానీ వాళ్ళకి అందుబాటులో ఏర్పాటు చేయాలి. ఏదైతే సీజన్ కంటే ముందు ఒక 10 రోజుల ముందు, 20 రోజుల ముందు విత్తనాలు కానీ ఎరువులు కానీ అవి ఆధీనంలో, అంటే ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి. వాళ్ళకి రైతులకు అందుబాటులో రావాలి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఓకే, చూస్తున్నాం బాబాయ్, మీరు విన్నారు, మీ రైతు సంఘం అధ్యక్షులు కూడా మాట్లాడారు, మీరు విన్నారు. ఇప్పుడు అంటే రైతులకి సకాలంలో విత్తనాల సమయంలో కూడా ఇబ్బందులు పడుతున్నారు అని తను కూడా ఒక మాట అంటున్నారు. అంటే ఇటు ఐకేపీ సెంటర్లో కూడా వడ్లు తీసుకుపోయి ఇబ్బందులు పడుతున్నారు, కుంటలేరు, కాంటలు కొట్టుడు, మ్యాక్స్ అలాంటి గత ప్రభుత్వంలో చూసాం. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా వచ్చింది. బట్ ఏం సజెషన్ ఇస్తారు? అంటే ఒక రైతుగా మీరు ఏం చెప్తారు ప్రభుత్వానికి? మీ బాధలని ఏం చెప్తారు? మేము రైతులం పోయినందుకు తొందరగా కొనాలని సార్, అంతే. తొందరగా కొనుక్కుంటే మా బాధ అన్నది ఒకటి తప్పుతుంది, అంతే. ఇప్పుడు తొందరగా పోయిననుకో మాకు సుధా ఇబ్బంది తప్పుతుంది, వర్షం అని అదని మాకు ఆ టెన్షన్ అనేది లేకుండా ఉంటుంది. మీ ఇంత చేసినాం, ప్రతి ఒక్క రైతు అయినా అంతే. ఏముంటుందంటే అక్కడికి గుంట పోయినంటే తొందరగా కొనాలని ఆశ ఉంటుంది బాగా. వర్షం పడ్డది అనుకో ఇక వాళ్ళు బాగా బాధపడతాం, మేము ఇంత చేసేందుకు అది అవి తడిచే అని ఆ బాధ అన్నట్టు. తొందరగా కొన్నారనుకో మాకు సంతోషం అందరికీ. పంట వేస్తావు మళ్ళీ నువ్వు ఇప్పుడు, అంటే ఇప్పుడు ఇది కోసినావు ఒకటి, వరి కోసినావు ఒకటి, పంట వేస్తావు. మళ్ళీ మీరు పంట వేసేటప్పుడు కూడా విత్తనాలకి మన మందులకి ఎరువుల కోసం మీరు ఎలాంటి కేర్ తీసుకుంటుండ్రు? వాళ్ళు మీకు పోగానే దొరుకుతున్నాయా? ఇప్పటి వరకు అయితే దొరికినాయి. ఇక మరి ఇప్పుడు విత్తనాలలో కూడా, అంటే వరి ఒకటి కాకుండా వేరే విత్తనాలలో కూడా నకిలీ విత్తనాలు అట్లాంటివి వస్తున్నాయి కదా, అలాంటివి వాటి మీద ప్రభుత్వం ఎలాంటి కేర్ తీసుకోవాలి, యాక్షన్ తీసుకోవాలి? వాటిని అసుంటి కాకుండా అవి వచ్చినాయి అనుకో, సపోజ్ నకిలీ వచ్చినాయి అనుకో, అవి పెడితే మేము బాగా నష్టపోతాం కదా. అసుంటి రాకుండా వాళ్ళు తీసుకోవాలి. థ్యాంక్ యూ బాబాయ్. చూసినాం మొత్తానికి అయితే ఓవరాల్గా ఏదైతే ఈ వరి కొయ్యొద్దు, వరి కొయ్యలు కాలబెట్టొద్దు అని మంత్రి గారు ఏదైతే అన్నారో అది రైతులకైతే మేలు చేసేది అని చెప్పేసి రైతు సంఘ అధ్యక్షులు, అదేవిధంగా ఇటు రైతులు కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ముఖ్యంగా మళ్ళీ పంట వేసేటప్పుడు అయితే రైతులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో ఎరువులు దొరికేటట్టు, అదేవిధంగా నకిలీ విత్తనాలతోటి చాలా ఇబ్బందులు పడుతున్నాం. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము అలాంటి ఇబ్బందులు పడ్డాం. బట్ ఇప్పటికీ రైతులమైతే ఐకేపీ సెంటర్ల వద్దకి మేము ఈ వడ్లు తీసుకుపోయి ఏ ధాన్యం అయితే మేము తీసుకుపోతున్నామో అక్కడ కూడా ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పేసి రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు ఇప్పుడు కౌలు రైతు కూడా అతను మాట్లాడిన సిచ్యువేషన్ చూసాం. రైతులకి ఏదైతే మేము ఆసామి దగ్గర మేము కౌలు చేసుకుంటామో, కౌలు తీసుకున్న సమయంలో కూడా మేము మళ్ళీ ఈ పంటని మేము అమ్మడానికి తీసుకొని వెళ్తే మాకు అక్కడ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే ఆధార్ కార్డు ఇట్లా ఆసాం మీద అడుగుతున్నారు, మాది కాదు, మా ఆధార్ కార్డు మాకు పెట్టాలి, అకౌంట్ కూడా మాదే ఇవ్వాలి, ఎందుకంటే అమౌంట్ కూడా అటే ఆసామీ అకౌంట్లో పడుతుంది. మళ్ళీ తిరిగి కొంతమంది రైతులు తెలంగాణ వ్యాప్తంగా కూడా కొంతమంది రైతులు ఇది కౌలు చేసుకునే రైతులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వానికి ఇది మా సూచన అని చెప్పేసి కొంతమంది కౌలు రైతులు అయితే చెప్తున్న సిచ్యువేషన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.